सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। ఆంజనేయ మహాబాహో హరిరాజ హరిప్రియా త్వమాన్ నిరీక్ష శీఘ్రం మే సత్కార్యం సఫలం కురు. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్షశ్రియందాపయ మే ప్రభు. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:17 తిథి షష్ఠి రాత్రి 2:38 వరకు. నక్షత్రం మృగశిర ఉదయం 9:46 వరకు. వర్జం సాయంకాలం 7:14 నుంచి 9:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:18 నుంచి 9:08 వరకు. మరల రాత్రి దుర్ముహూర్తం 10:53 నుంచి 11:43 వరకు. అమృతకాలం రాత్రి 1:32 నుంచి 3:20 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. నేటి విశేషం మంగళవారం. మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రీతికరమైనది. మనకు విజయం రావాలి అంటే ఆంజనేయ స్వామిని మంగళవారం నాడు పూజించాలన్నమాట. అలాగే సింధూరంతో పూజ చేస్తారు, తమలపాకులతో పూజ చేస్తూ ఉంటారు, అప్పాలు నివేదన చేస్తుంటారు, లేదా గారెలు దండ వడమాల అనే పేరుతో వేస్తుంటారు. అలా ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తారు. మంగళవారం కాబట్టి అప్పులు తీరడం కోసం అంగారక స్తోత్రం కానీ, అలాగే రుణమోచక గణేశ స్తోత్రం కానీ, రుణమోచక నృసింహ స్తోత్రం కానీ జపించుకోవడం మంచిది. అవేమీ అందుబాటులో లేని పక్షంలో శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపించుకున్నా కూడా అప్పులు తీరుతాయి. విశేషించి ఈరోజు మనం అప్పు తీరుస్తున్నట్లయితే మనకు తొందరగా అప్పులు తీరిపోయే అవకాశం ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. కపటత్వం కనిపించకుండా సంచరించే దెయ్యం లాంటిది. మనశ్శాంతిని, మన చుట్టూ శాంతిని సాధించగలిగితే విశ్వశాంతి కలగా మిగిలిపోదు, ఎలని వరిస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మంగళకరుడైనటువంటి కుజుడు తప్పనిసరిగా ప్రతి వ్యక్తి జీవితంలోనూ వివిధ అంశాల్ని ప్రసాదిస్తూ ఉంటాడు. కుజదోషం ఉన్నటువంటి వారికి వివాహం అనేటువంటిది ఆలస్యంగా అవుతుంది అని కూడా మనకు శాస్త్రం. కుజదోషం ఉన్నటువంటి వారు కుజదోషం కలిగినటువంటి స్త్రీనే వివాహం చేసుకోవాలి అని చెప్పేసి కూడా చెప్పారు. కుజదోషం ఉన్నటువంటి వారు, కుజగ్రహం సరిగా లేనటువంటి వారు సోలెడు గిద్దెడు కందులు నానబెట్టి గోమాతకు ప్రసాదంగా అందించాలి. కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గనక ఆరాధన చేసినట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాలు కలిగి ఉంటారు. కుజతత్వం ఎక్కువగా సైన్యాధ్యక్షతత్వాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. అంటే దేశరక్షణ తత్వానికి సంబంధించిందిగా ఉంటుంది. అందుకే కుజగ్రహం కలిగినటువంటి వాళ్ళు ఎక్కువగా దేశరక్షణ శాఖలోను, రక్షకబడ శాఖలోను ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ కుజుడు భూమిపుత్రుడు అని చెప్పేసి సాక్షాత్తు శివుడు ధ్యానం చేస్తూ ఉంటే చెమట బిందువు భూమి మీద పడితే ఆ పడ్డ బిందువులో నుంచి భూమాత స్వీకరించగా పుట్టినటువంటి వాడు ఈ కుజుడు అని. ఆ కుజగ్రహం ఉన్నటువంటి వారు తప్పనిసరిగా భూలక్ష్మీదేవిని ఆరాధన చేయాలి. వరాహస్వామి వారిని కూడా ఆరాధన చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది అని శాస్త్రం. కుజతత్వం కలిగినటువంటి వారు ఎక్కువగా ఎరుపు వర్ణం కలిగినటువంటి దుస్తుల్ని కనుక ధరించినట్లయితే వారి మనస్సు చక్కగా ఆలోచన పరంపర
చక్కటి యోగాన్ని కలిగించడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి విశేషాంశం కూడా ఉంది. వివాహం ఆలస్యంగా అయ్యేటువంటి వారు మంగళవారం నాడు 1/2 కేజీ కందులు తూర్పు దిశగా పారుతున్నటువంటి నదీ జలంలో గనక వదిలినట్లయితే వివాహం త్వరగా సిద్ధించడానికి ఆస్కారం కూడా ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి అంశంగా భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మెల్లమెల్లగా మనసునున్మేషపరచి పద్యమంత్రాల జపముతో పలుకజేసి శ్రీ సరస్వతినెప్పుడు దర్శింపజేయు స్థితిని కల్గించి వెల్గించు తెలుగు భాష. ఈ తెలుగు భాషని ఇంట్లోనూ బయట ఎప్పుడూ మాట్లాడినట్లయితే చాలా దివ్యమైనటువంటి శక్తులు కలుగుతాయి. ప్రశాంత స్థితిలో జీవితం సాగుతుంది. మెల్లమెల్లగా మనసును ఉన్మేషపరచి, మెల్లమెల్లగా ఈ తెలుగు భాషలో మాట్లాడేటువంటి వారందరికీ కూడా ఒక అనుభూతి కలుగుతుంది. ఏమిటంటే తమ మనస్సుని ఒక దివ్య చైతన్యం ఆవహించి ఒక సన్మార్గంలో, చక్కని ప్రశాంత మార్గంలో నడుపుతున్నది అనే అనుభవం అందరికీ కలుగుతుంది. అటువంటి స్థితి తప్పకుండా ఈ తెలుగు భాష కలిగిస్తుంది. మెల్లమెల్లగా మనసును ఉన్మేషపరచి పద్యమంత్రాల జపముతో పలుకజేసి, ఆ పద్యం అనేటువంటిది చదివేటప్పటికీ ఏదైనా సరే ఒక పద్యం ఒక మంత్రజపం చేసినటువంటి ఫలితాన్ని కలిగించి, పద్యమంత్రాల జపముతో పలుకజేసి శ్రీ సరస్వతినెప్పుడు దర్శింపజేసి, ఆ శ్రీ మహాసరస్వతిని ఈ పద్య పఠనంలో, ఆ భావములలో, ఆ అక్షరములలో నిరంతరము దర్శింపజేస్తుంది సరస్వతిని ఈ తెలుగు భాష. శ్రీ సరస్వతినెప్పుడు దర్శింపజేయు స్థితిని కల్గించి వెల్గించు తెలుగు భాష. కోటి కావ్యాలు చదివి ముక్కోటి సురలు తెలుసుకొని కొనియాడి వాగ్దేవి మహిమ, రాగభావాలతో కట్టిలాగునట్టి తేరురా ఉర్వి సోదరా తెలుగు భాష. ఈ తెలుగు భాష ఎంత గొప్పదంటే, కోటి కావ్యాలు చదివి ముక్కోటి సురలు, ఈ ముక్కోటి దేవతలు కూడా ఈ తెలుగు భాషలో ఉన్న కోట్లాది కావ్యములను వారు చదివి క్షుణ్ణముగా దాంట్లో ఉన్నటువంటి రసమాధుర్యాన్ని అనుభవించి ఆనందించి సరస్వతీదేవిని ఈ పద్యములలో దర్శించి, కోటి కావ్యాలు చదివి ముక్కోటి సురలు తెలుసుకొని కొనియాడి వాగ్దేవి మహిమ, ఆ సరస్వతీ తత్వాన్ని తెలుసుకుని ప్రస్తుతించి ఆ సరస్వతిని రాగభావాలతో కట్టిలాగునట్టి తేరురా ఉర్వి సోదరా తెలుగు భాష. ఆ దేవతలు, గంధర్వులు అందరూ కూడా తెలుగు కావ్యములన్నీ కూడా క్షుణ్ణముగా చదివి దీనిలో ఉన్న ఆ రసస్వరూపిణి అయిన సరస్వతీదేవిని దర్శించి ఆనందాన్ని పొంది, రాగభావాలతో కట్టిలాగునట్టి తేరురా ఉర్వి సోదరా తెలుగు భాష. రాగభావాలతో అద్భుతమైనటువంటి దివ్య రథాన్ని ఆ అమ్మవారికి వారు ఏర్పాటు చేసి అందులో ఈ తెలుగు భాషా సరస్వతిని ప్రతిష్ఠించి రాగభావాలతో దేవతలు, గంధర్వులు లాగేటువంటి అద్భుతమైన దివ్య రథం ఈ తెలుగు భాష. సరస్వతీదేవి కొలువయ్యున్న దివ్య రథము వంటిది ఈ తెలుగు భాష. ఆ దివ్య రథము కూడా అక్కడ నిశ్చలంగా నిలబడి లేదు. దేవతలందరూ పారవశ్యంతో రసానందాన్ని పొంది ఈ తెలుగు భాషలోని కావ్యాలు చదివి మధురమైన, శ్రావ్యమైన, లలితమైన, గంభీరమైన రాగాలతో, భావాలతో ఆ
దివ్యరథాన్ని లాగుతున్నటువంటి ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుందో అటువంటి మనోహరమైనది ఈ తెలుగు భాష. ఆ దివ్య సరస్వతి ఆసీనురాలై ఉన్న ఈ తెలుగు భాషను మనం నిరంతరం మాట్లాడదాం, తెలుగులోనే వ్రాద్దాం. జై తెలుగు సరస్వతి. ఉన్నది నీవొక్కడవే ఉమానాథ, నాకున్నది నీవొక్కడవే ఉమానాథ, ఉన్నది నీవొక్కడవే ఉమానాథ. నమః శివాభ్యాం నమ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివకళ్యాణ గాథలో పార్వతీ తపోవర్ణనము అనబడేటువంటి మహిమాన్వితమైన ఘట్టాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అమ్మవారి యొక్క తపస్సుని ఋషులు దేవతలు పలు విధాలుగా కీర్తిస్తున్నారు. కానీ తల్లి మాత్రం తనది గొప్ప తపస్సుని ఏనాడు అనుకోలేదు. ఎందుకంటే తన తపస్సు గొప్పదే అయితే ఈపాటికే పరమేశ్వరుడు అనుగ్రహించేవాడు. ఇంకా స్వామి అనుగ్రహానికి నోచుకోలేకపోయానే, సరైన తపస్సు చేస్తున్నానా లేదా అని బాధపడేది తల్లి. సాధకుడి దృష్టి ఎప్పుడూ కూడా తాను దేన్ని ఉద్దేశించి సాధన చేస్తున్నాడో దానిపైనే ఉంటుంది. అంతేగాని లోకం యొక్క ప్రశంసపై కానీ అభిశంసపై కానీ ఉండదు. అనగా లోకం యొక్క మెచ్చుకోలు కానీ నింద కానీ ఈ రెండు సాధకుడి దృష్టిలోకి రానియకూడదు. ఇదొకటి తెలుసుకోవాల్సిన అంశం. అందుకే సుఖదుఖాలకు అతీతమైన స్థితిలో సాధన చేయాలి. లెక్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్ అని అంటారు. అందుకు కార్యసాధకుడు ఎల్లవేళలో కూడా భౌతికమైన సుఖదుఖాలను మనస్సులోకి రానియడు, లక్ష్యంపైన దృష్టి పెట్టి ఉంచుతాడు. అక్కడ లక్ష్యం ఎవడు? లోకేశ్వరుడైన పరమేశ్వరుడే. పైగా ఆయనని చేపట్టడమే సిద్ధి. అది లభించే వరకు అమ్మవారు ఆగకుండా ఇంకా ఇంకా దృఢమైన దీక్షతో సాధన చేస్తున్నారు. అయితే ఆ తపస్సు మహిమని మహర్షులు చెప్పుకుంటున్నట్ట. ఎలాగంటే అన్యచ్ఛృణు మహర్షేత్వం ప్రభావం తపసోధునా పార్వత్యా జగదంబాయా పరాశ్చర్యకరం మహత్. జగదంబ అయిన పార్వతీదేవి యొక్క తపస్సు యొక్క ప్రభావం ఎలా ఉన్నదంటే తదాశ్రమగత ఏచ స్వభావేన విరోధిన తేప్యా సంస్తత్ ప్రభావేణ విరోధరహితాస్తదా. స్వభావ విరోధం అని ఒకటి ప్రకృతిలో ఉంటుంది. అంటే విరోధభావం ఎప్పుడైనా కూడాను మంచిది కాదు. కానీ స్వభావ విరోధం ప్రకృతిలో భాగం, అది దోషం అనడానికి లేదు. అలాంటి స్వభావ విరోధం ఉన్నటువంటి ప్రకృతి జంతువులు చాలా ఉంటాయి. కానీ అమ్మవారి యొక్క ఆశ్రమంలో మాత్రము ఆ స్వభావ విరోధం కూడా లేదు. ఇది చెప్తున్నారు విశేషం. స్వభావ విరోధం అంటే ఏంటి అంటే సింహాగావశ్చ, అదేవిధంగా మార్జారా ముషకాదయ. సింహాగావశ్చ, సింహములు ఆవులు, వీటికి స్వభావ విరోధం ఉన్నది. ఆవులను చూస్తే సింహాలు ఊరుకోవు, వెంటనే భక్షిస్తాయి, హింసిస్తాయి. అదేవిధంగా మార్జారా మూషకాదయ, పిల్లులు ఎలుకలు, వీటికి స్వభావ విరుద్ధం. అలాగే పాము ముంగిస, వీటికి స్వభావ విరుద్ధమే. కానీ చిత్రం ఏంటంటే అమ్మవారు తపస్సు చేస్తున్న చోట ఈ స్వభావ విరోధము లేకుండా అందరూ ఒక సౌమనస్యంగా ఉన్నారు, పరస్పర ప్రేమలతో ఉన్నారు, ఒకరినొకరు హింసించుకోవడం లేదు. సింహాగావశ్చ సతతం రాగాది దోష సంయుతా తన్మహిమ్నాచతే తత్ర నాబాధంత పరస్పరం. రాగాది దోషములతో కూడినటువంటి సింహములు ఆవులు, అదేవిధంగా పులులు లేళ్ళు, ఇవన్నీ కూడా పరస్పర ప్రేమతో హింసాదులు విసర్జించి హాయిగా తిరుగుతున్న ఆశ్రమంలో. అథాన్యేచ మునిశ్రేష్ఠ మార్జారా మూషకాదయ నిసర్గాద్వైరిణో యత్ర విక్రియంతే స్మన క్వచిత్. సహజ వైరమును కూడా విడిచిపెట్టి ఆ జంతుజాలములన్నీ ప్రేమగా తిరుగుతున్నాయి. ఇక్కడ గమనించుకోవాల్సిన అద్భుతమైన విషయం ఏంటి అంటే ఎక్కడైతే భగవద్భావన ఉంటుందో, భగవత్ శక్తి ఉంటుందో, భగవత్ సాధన ఉంటుందో ఆ పరిసరాలు కూడా అంత ప్రశాంతంగా ఉంటాయి. ఇది గ్రహించగలిగితే తపోభూములు ఎంత పెరిగితే ప్రపంచానికి అంత క్షేమం అని ఇది పరిష్కారంగా మనం గ్రహించవచ్చు. ఒక్కొక్క దాని నుంచి తెలుసుకోవాల్సిన అంశం ఇది. అందుకు నిష్కపటమైన భక్తితో పరమేశ్వరుని ఆరాధించే చోటు చాలా పవిత్రమవుతుంది. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే అలాంటి తపస్సు చేసే చోట్లలో అటువంటి శక్తి ఉంటుంది. ఇది పూర్వకాలంలో మహర్షుల ఆశ్రమాలను వర్ణిస్తూ పురాణాలన్నీ ఇటువంటి వర్ణనలే అందించాయి. ఇది మనం ఒక మహర్షులు ఇచ్చే సందేశంగా కూడా స్వీకరించవచ్చు. అందుకు ఎవరైతే మంచి భావాలతో భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటారో, అనగా స్వార్థము, కపటము, కోరికల అలజడి ఇవేవీ లేకుండా ప్రేమతో భగవంతుని
శాస్త్రబద్ధంగా ఆరాధన చేస్తుంటారో ఆ చోటులో ఒక ప్రశాంతత ఉంటుంది. వారు ఉన్న చోటే ప్రశాంతంగా ఉంటుందంటే ఇంకా వారెంత ప్రశాంతంగా ఉంటారో చెప్పడానికి ఏమున్నది. అలాంటి వారిని చూస్తే చాలు, చూసిన వారిలో ఉన్నటువంటి దుష్ట సంస్కారములు తొలగిపోతాయి. అందుకే మహాత్ముల దర్శనము, మహాత్ములు ఉండే చోట్ల మసలడము మన సంస్కారాన్ని శుద్ధి చేస్తాయి. ఇది తెలుసుకోవాలి. అందుకే ప్రయత్నపూర్వకంగా తపస్సుల్ని, యోగుల్ని ఆశ్రయించాలి. వారి ద్వారా ఇటువంటివి తెలుసుకోవాలి. అందుకని వాళ్ళ మహిమలతో మనమేదో కోరికలు తెచ్చుకుంటామని కాదు. దుష్ట సంస్కారాన్ని వదుల్చుకోవడం కంటే గొప్ప పని ఇంకేమీ ఉండదు. అలాంటి దుష్ట సంస్కారములు వదుల్చుకోవాలంటే సత్సాంగత్యం కావాలి. సత్సాంగత్యం అంటే సత్పురుషుల సాంగత్యం. సత్పురుషులు ఎలా ఉంటారు? తపస్సులో, సాధనలో, జ్ఞానపరమైనటువంటి సంస్కారముల్లో ఉంటారు, మంచి భావాలతో ఉంటారు. అందుకే వైరము, రాగము, క్రోధము సహజంగా ఉండే వాటిలో కూడా లేకుండా అన్ని పరస్పర సౌమనస్యంగా ఉన్నాయంటే అదే శివుని యొక్క శక్తి. అందుకే శివో నస్సుమనా భవ అని మంత్రములు చెప్తున్నాయి. ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉంటే పరస్పర సౌమనస్య వాతావరణం ఏర్పడుతుంది, ఎటువంటి వైపరీత్యాలు ఉండవు. ఇలాంటివి భారతీయ మహర్షులు ప్రపంచానికి ఇచ్చిన గొప్ప సందేశం. అందుకే లౌకిక సుఖ లాలసలో భోగాలు సమకూర్చుకోవడం వల్ల శాంతి రాదు, దానివల్ల ప్రపంచానికి ప్రయోజనం లేదు. త్యాగంలో, తపస్సులో, సాధనలో, భక్తిలో, ధర్మంలో, జ్ఞానంలో మాత్రమే వ్యక్తికి శాంతి, సమాజానికి శాంతి. ఇది ఇందులో గమనించుకోవలసిన భారతీయ మహర్షులు ఇచ్చిన గొప్ప సందేశం. అలాంటి ఒక చక్కని జీవన విధానాన్ని భారతీయ మహర్షులు మనకు అందించారు. అది ఎవరి స్థాయిలో వారు ఇలాంటి జీవన విధానాన్ని చేపట్టినట్లయితే ప్రపంచమంతా నిజమైన శాంతి ఉంటుంది. అది కానంత వరకు ఎంత సాంకేతిక అభివృద్ధి సాధించామన్నా, వైజ్ఞానికంగా అభ్యుదయం సాధించామన్నా కూడా శాంతిని సాధించలేం, నిజమైనటువంటి సుఖాన్ని కూడా సాధించలేం. అందుకే తపస్సు మాత్రమే శాంతినివ్వగలదు, సాధన మాత్రమే సుఖాన్ని ఇవ్వగలదు. అలాంటి చక్కని సౌమనస్య వాతావరణం ఈ తపోభూమిలో కనబడుతున్నది. వృక్షాశ్చ సఫలాస్తత్ర తృణాని వివిధాని చ పుష్పాని చ విచిత్రాణి తత్ర సన్ముని సత్తమ. అక్కడ ప్రకృతి అంతా పరమరమణీయంగా ఉందిట. ఆ రమణీయం తపస్సుతో కూడిన ఒక ఉదాత్తమైన, దివ్యమైన, మహిమాన్వితమైనటువంటి ధర్మమయమైన రమణీయత. అలాంటి రమణీయత్వం అక్కడ ఉన్నటువంటి వృక్షముల్లో కనిపిస్తున్నది. చెట్లు చక్కగా ఫలిస్తూ ఉన్నాయి, పశువులకి చక్కటి పచ్చని గడ్డి ఉన్నది, రకరకాల పుష్పములు వికసించుతూ ఉన్నాయి. మొత్తానికి ఆ తపోవనమంతా ఎలా ఉన్నది అంటే తద్వనంచ తదా సర్వం కైలాసేనోపమాన్వితం. చాలా చక్కని మాట. సాధకుడు హృదయంలో పరమేశ్వరుడు ఉన్నప్పుడు నిరంతర సాధన వల్ల ఆ పరమేశ్వర శక్తి అతడిలో వ్యాపించడమే కాకుండా అతడి నుంచి శక్తి తరంగాల రూపములతో పరిసరాల్లో వ్యాపించుంటుంది. అందుకు హృదయం శివమయమైతే శివుణ్ణి హృదయంలో ఉంచుకున్నవారు ఎక్కడున్నారో ఆ చోటు కూడా శివలోకమైపోతుంది. అది కైలాసంతో సమానంగా ఉన్నదట ఆ చోటంతా కూడా. అందుకు కైలాస ఉపమాన్వితం, కైలాసముతో పోల్చదగినటువంటి పరమ దివ్యముగా ఉన్నది అన్నారు. కైలాసం అంటేనే ఆనందధామము అని. దుఃఖానికి ఇసుమంత కూడా అవకాశం లేని ఆనందధామమే కైలాసము. జ్ఞానము, ఆనందము ఈ రెండిటి యొక్క సాంద్రీభూత స్థితి అంటే సంపూర్ణ స్థితి ఏదైతే ఉన్నదో అదే కైలాసం అని చెప్పబడుతున్నది. జ్ఞానానందమైన భూమిక కైలాసము. ఆ కైలాస వాతావరణం అక్కడ కనబడుతున్నది. అందుకే అక్కడికి చేరిన వాళ్ళందరూ శాంతిని పొందుతున్నారు. ప్రయత్నపూర్వకంగా ఆశ్రమానికి చేరి అమ్మవారిని దర్శించి ఆ భవ్యమైన శాంతితో పరవశులై, హృదయం శుద్ధమై అక్కడ ఉండేవాళ్ళు కొందరు, అక్కడి నుంచి వచ్చేవాళ్ళు కొందరు. మొత్తానికి ఆ వాతావరణం అంతా అంత పవిత్రంగా ఉన్నది. జాతంచ తపసస్తస్యా సిద్ధి రూపమభూత్తదా. మొత్తానికి ఆ తల్లి ఎలా ఉన్నదంటే తపస్సిద్ధియే ఆమె రూపముతో ఉన్నదా అన్నట్లుగా ఉన్నది. అదేవిధంగా తపస్సిద్ధి అక్కడ వనరూపం ధరించిందా అన్నట్లుగా ఉన్నది. ఈ చెప్పేటప్పుడు ఎవరు ఎక్కడుంటారో వారి సంస్కారములు ఆ పరిసరాల్లో కూడా వ్యాపించి ఉంటాయి. ఇది తెలియగలిగితే తపస్సు చేసేవాడి పరిసరాలన్నీ కూడా తపోమయంగా ఉంటాయి. వాళ్ళు సిద్ధపురుషులైతే ఆ చోట్లోనే సిద్ధశక్తి దాగి ఉంటుంది. ఈ విధంగా తపస్సు చేస్తున్నది అమ్మ. చిరకాలో వ్యతీయాయ ప్రాదుర్భూతో హరో నహి. ఈ విధంగా ఎంతకాలం తపస్సు చేస్తున్నా ఇంకా పరమేశ్వరుని అనుగ్రహం లభించలేదు ఎప్పుడో. అప్పుడు హిమవంతుడు, మేనాదేవి వీరందరూ బయలుదేరి వచ్చారు అమ్మవారి దగ్గరికి. అప్పటికే చాలా ఏళ్ళు గడిచిపోయింది. అమ్మవారి తపస్సా సిద్ధించలేదు. తల్లి తపస్సు చేస్తూ ఎలా ఉన్నదో చూడాలి అని తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. రాగానే ఆ కఠోరమైన తపస్సు చూసి వాళ్ళకి దుఃఖం కలిగింది, ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆ తేజస్సు చూసి ఆశ్చర్యచకితులైపోయారు. ముందుగా వాళ్ళకి అప్రయత్నంగా రెండు చేతులు ముకుళించుకుపోయే అమ్మవారిని చూడగానే అటువంటి సిద్ధస్వరూపంగా అమ్మ గోచరిస్తున్నది సిద్ధవనితగా. ఇక చుట్టూ ఉన్నటువంటి బంధువర్గం అంతా కూడా ఒకవైపు
ఇంకా సిద్ధి లభించకపోయినా తపస్సుతో కృషించిపోతోందే అని బాధపడ్డారట. ఎంతైనా తల్లి మనసు తండ్రి మనసు బాధపడ్డం సహజం. ఇంకా సిద్ధి రాలేదు, తపస్సు మాత్రం కొనసాగుతోంది. అన్ని భోగములు పరిత్యజించి అయ్యో ఇలా కష్టపడుతున్నదే అనే భావం కలిగిందిట హిమవంతునికి మేనాదేవికి. అప్పుడు అంటున్నారు తల్లితో, మా ఖిద్యతాం మహాభాగే తపసా అనేన పర్వతి రుద్రో నదృశ్యతే బాలే విరక్తో నాత్ర సంశయ. అమ్మా, ఇంతవరకు చేసిన తపస్సు చాలు కానీ ఇంకా ఈ తపస్సు వద్దమ్మా. ఎందుకంటే ఈ తపస్సుకు ఫలం ఏంటి? పరమేశ్వరుడు కనబడ్డం. ఇంతవరకు రుద్రుడు కనబడలేదు. ఎందుకంటే ఆయన విరక్తుడు, ఆయనకు దేని మీద రక్తి లేదు. నీపై రక్తి కలిగితే ఆయన కనిపించేవాడు. ఆయన స్వభావతః విరక్తుడు, అది తెలిసిపోయింది. ఎందువల్ల అంటే ఆయన మన్మధునే తగలబెట్టినటువంటి వాడికి ఇంక రక్తి ఏముంటుంది? తం తన్వీ సుకుమారంగీ తపసాచ విమోహిత భవిష్యచ నసందేహ సత్యం సత్యం వదామితే. నువ్వు చాలా సుకుమారివి, ఈ తపస్సుతో మోహించిపోయి ఇంకా ఇంకా తపస్సు చేస్తున్నావు కనుక నీకు సత్యం చెప్తున్నావు, జాగ్రత్తగా విని. తస్మాదుత్తిష్ట చైహిత్వం స్వగృహం వరవర్ణిని. ఇంకా నీ తపస్సును చాలించి ఇంటికి వెళ్ళిపోదాం పదా. కింతేన తవరుద్రేణాయన దగ్ధపురాస్మర. మన్మధుని తగలబెట్టినటువంటి శివునితో ఇంకా మనకేం పని? కనుకని ఆ నిర్వికారుడు విరక్తుడు ఆ గొప్పవాడు నమస్కారం చేద్దాం. ఇంకా నీ ఇంటికి నువ్వు వచ్చేసి అక్కడ హాయిగా ఉండు, ఇంకా కష్టపడకమ్మా అని బతిమలాడుతున్నారు హిమవంతుడు మొదలైనటువంటి వారు. అమ్మ వింటూ ఉన్నది. సమాధానం ఏం చెప్తుందో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. పంపాతీరే హనుమత సంగతో వానరేణః హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః. శ్రీరామలక్ష్మణులు పంపా సరోవరం వద్దకు వెళ్ళారని తెలుసుకున్నాం కదా. రాముడు అక్కడ సీత కోసం దుఃఖించాడు. అప్పుడు లక్ష్మణుడు, అన్నా పురుషోత్తముడివి, నీకు శుభమవుతుంది, నీకు అన్నీ తెలుసు స్వామి, తెలియంది లేదు. రావణాసురుడు పాతాళంలో దాక్కొని ఉన్నా లాభం లేదు కదా. వాడు బతకడం అనేది ఎటువంటిది అబద్ధం, ఇది సత్యం అన్నాడు. రాముడికి ఆ మాటలు ఆనందం కలిగించాయి. లక్ష్మణుడు రాముడిని చూసుకుంటూ వెంట నడిచాడు. అలా నడుచుకుంటూ ఋష్యమూకం దగ్గరకు వస్తున్న రామలక్ష్మణులను సుగ్రీవుడు చూశాడు. చూసి వారిని వాలి పంపించాడేమో అని భయపడ్డాడు. నిశ్చేష్టుడైపోయాడు. అప్పుడు హనుమంతుడు ముందుకొచ్చి, రాజా, ఈ ఋష్యమూక పర్వతం మీద పాపాత్ములకు చోటు లేదని తెలుసు కదా నీకు. వాలి పాపాత్ముడు, ఇక్కడికి రాలేడు, కనుక భయాన్ని విడిచిపెట్టు. సుగ్రీవుడికి ఆ మాటలు విని ఆనందం కలిగింది. వాయుపుత్రుడికి రామలక్ష్మణులను చూడాలనిపించింది. భిక్షుక రూపం ధరించాడంటే పండిత రూపం అని అంటారు ఇక్కడ. భిక్షుక రూపం ధరించి రామలక్ష్మణుల దగ్గరకు వచ్చాడు. రామలక్ష్మణులకు హనుమంతుడు నమస్కారం పెట్టాడు, వారిని పూజించాడు. మీరు రాజఋషుల్లాగాను దేవతల్లాగాను మహావీరుల్లాగాను కనిపిస్తున్నారు. ఈ మహారణ్యంలోకి ఎలా వచ్చారు? మీరు శత్రు సంహారం చేయటానికి వెళుతూ ఇటుగా వచ్చిన రాజపుత్రులాగా నాకు కనిపిస్తున్నారు. నేను ఇంతగా మాట్లాడుతున్నా మీరు మాత్రం ఎందుకు మాట్లాడటం లేదో నాకు తెలియదు. నా గురించిన వివరాలు వినండి. సుగ్రీవుడనే మంచి వానరుడు ఉన్నాడు. నేను వాయుపుత్రుణ్ణి, అతడి మంత్రిని. అనేక రూపాలు ధరిస్తాను, నా ఇష్టం వచ్చిన చోటుకి వెళతానన్నాడు. రాముడు ఆ మాటలు విని ఎంతో సంతోషించాడు. లక్ష్మణుడికి హనుమంతుడికి సుగుణాలను అద్భుతంగా వర్ణించి మెచ్చుకున్నాడు. ఇటువంటి గుణవంతుడు కార్యసాధకుడు ఉంటే ఏ రాజుకైనా అన్ని పనులు సఫలమవుతాయి కదా. ఎంత చమత్కారంగా మాట్లాడుతున్నాడు, ఎంత అద్భుతంగా మాటల యొక్క చమత్కారం ఎంత అద్భుతంగా ఉంది, స్పష్టంగా ఉంది అన్న అని ఒకరికొకరు మాట్లాడుకుంటూ రాముడు కూడా అదే చెప్తూ వచ్చాడు. అప్పుడు లక్ష్మణుడు
హనుమంతుడితో. మేము కూడా మీ సుగ్రీవుడితో స్నేహం చేస్తాము. హనుమంతుడు ఆనందించి లక్ష్మణుడి ద్వారా వారి యొక్క వనవాస విషయాన్ని, సీతాపహరణం సంగతిని కూడా వారు సీతా జాడ తెలుసుకోవటానికి వచ్చారని బాగా తెలుసుకున్నాడు. ఆ సందర్భంలో హనుమంతుడు సుగ్రీవుని భార్యను వాలి అపహరించాడని చెప్పి సుగ్రీవుడికి సహాయం చేయమని కూడా కోరాడు. ఇదే తన సందర్భానుసారంగా చెప్పుకొచ్చాడు. బ్రాహ్మణ రూపం విడిచి నిజ రూపాన్ని ధరించి రామలక్ష్మణులు భుజాల మీదకి ఎక్కించుకొని సుగ్రీవుడి దగ్గరకు చేరుకున్నాడు. ఇక్కడ చమత్కారంగా ఒకరికొకరి దర్శనం, రాముడు తన పరిచయం చేసుకోవటం, హనుమంతుడు తన కుండలాలు రాముడికి కనిపించటం, రాముడిని హనుమంతుడు గుర్తుపట్టడం, ఇవన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. రామలక్ష్మణుల వివరాలను సుగ్రీవుడికి కూడా చెప్పాడు. తీసుకొచ్చి భుజాల మీద ఎక్కించుకొని వచ్చి సుగ్రీవుడు వారి పరాక్రమానికి సంతోషించి రాముడి చేతిలో చేయి వేసి మనం స్నేహితుల్లాగా ఉందాము. రాముడితో పాటు అందరూ కూడా సంతోషించారు. ఇటువంటి దివ్యమైనటువంటి చరిత్ర, శ్రీరాముణ్ణి దర్శనం చేయటం, ఆ రాముణ్ణి మొదటిగా రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా తన భుజాల మీద ఎక్కించుకొని వెళ్ళటం హనుమంతుడు. ఆ చిత్రపటాన్ని అన్ని చోట్ల చూస్తూ ఉంటాం. ఆ సందర్భమే చెప్తారు. ఓం సీతారామాభ్యాం నమః.